ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి విద్యార్థులకు స్వల్ప ఊరటనిస్తూ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 9 గంటల 5 నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదు. ఇక మొత్తం 9,95,075 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్ పై ఉన్న QR కోడ్ను ఉపయోగించుకోవాలని ఇప్పటికే బోర్డు అధికారులు స్పష్టం చేశారు. అటు స్పాట్ వాల్యుయేషన్ ఫిబ్రవరి 26 నుంచి 20 కేంద్రాల్లో ప్రారంభం కానుంది. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి విద్యార్థులకు స్వల్ప ఊరటనిస్తూ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 9 గంటల 5 నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదు. మొత్తం 9,95,075 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్ పై ఉన్న QR కోడ్ను ఉపయోగించుకోవాలని ఇప్పటికే బోర్డు అధికారులు స్పష్టం చేశారు. అటు స్పాట్ వాల్యుయేషన్ ఫిబ్రవరి 26 నుంచి 20 కేంద్రాల్లో ప్రారంభం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్ శివ. నేటి నుంచి కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా ఈసారి 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా దాదాపుగా 5 నిమిషాల వరకు, అంటే 9 గంటల 5 నిమిషాల వరకు కూడా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదు. మొత్తం 9,95,075 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1495 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్ పై ఉన్న QR కోడ్ని ఉపయోగించుకోవాలని కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అది స్పాట్ వాల్యుయేషన్ ఫిబ్రవరి 26 నుంచి మొదలు కానుంది అనేది కూడా మనం చెప్పాలి. మొత్తం 20 కేంద్రాలలో ఈ స్పాట్ వాల్యుయేషన్ కూడా ఏదైతే నిర్వహించనున్నట్టు కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏదైతే తెలిపినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా అనిపిస్తోంది. ఇప్పటికే అటు ఇంటర్మీడియట్ బోర్డు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం ఇన్విజిలేటర్లతో పాటుగా ఇతర స్క్వాడ్స్ కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, వారందరూ కూడా చూస్తే మాత్రం దాదాపుగా 30,000 మంది సిబ్బంది ఈ ఎన్నికలు ఏదైతే ఈ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కూడా ఏదైతే ఇన్విజిలేటర్ గా పనిచేయనున్నారు. ఓవరాల్ గా సిబ్బంది సంబంధించి చూస్తే మాత్రం దీంతో పాటుగా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అటు ఇంటర్మీడియట్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 7,500 CC కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులో ఏర్పాటు చేసినటువంటి CC కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారనేది కూడా మనం చెప్పాలి. 5 నిమిషాలు లేట్ అయినా కూడా ఈసారి పరీక్షా కేంద్రాలకి అనుమతించనున్నా అనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. దాంతో పాటుగా పరీక్షలకు వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మౌలిక వసతులను కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఆయా పరీక్షా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసిందని కూడా చెప్పాలి. హాల్ టికెట్స్ కి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటందుకు కూడా
ఇప్పటికే క్యూఆర్ కోడ్ ని ఏదైతే వారికి డైరెక్ట్ గా మెసేజ్ ని పంపించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఆన్లైన్లలో ఆ యొక్క హాల్ టికెట్ సంబంధించి కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు వెసులుబాటు కల్పించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద పరీక్షలకు వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తొందరగా వచ్చే ప్రయత్నం చేయండి అనేది కూడా ఇంటర్మీడియట్ బోర్డు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈసారి పరీక్షల్లో ఒత్తిడికి గురి కాకుండా ఉండేటందుకు కూడా అటు టెలిమానస్ యాప్ ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు మెసేజ్ ద్వారా వారి యొక్క తల్లిదండ్రులకు కూడా మెసేజ్ ద్వారా పంపడం జరిగింది. ఎందుకైతే పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఎవరైతే ఒత్తిడికి గురవుతారో వారికి అలాంటి ఒత్తిడి గురి కాకుండా ఉండేటందుకు డాక్టర్స్ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందనేది కూడా టెలిమానస్ ద్వారా యాప్ ద్వారా వైద్యులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఇంటర్ పరీక్షలు 9 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. వచ్చే నెల 18 వరకు కూడా ఈ పరీక్షలు కొనసాగనున్నాయని కూడా మనం చెప్పాలి. అటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి కావచ్చు, సెకండ్ ఇయర్ కి సంబంధించిన పరీక్షలు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.